అండి మా మేనరెడ్డి ఫస్ట్ బర్త్డే అందరం కలిసి బాగా సెలబ్రేషన్ చేసుకున్నాం. మా చెల్లి వాళ్ళ ఇంటికాడ సెలబ్రేషన్ చేసాము. మాతో పాటు మీరు కూడా చూసేయండి. అదేంటో ఒట్టి రోజుల్లో మేము ఎవరైనా వెళ్తే చాలా బాగా నవ్వుతాడు, అందరితో ఆడతాడు. అసలు వాడిని వదిలేసి రావడానికి మనసు రాదు, అంత మంచిగా ఉంటాడు. కానీ వాడు బర్త్డే రోజు ఆ జాకెట్ అది వేసేసరికి ఏమో అసలు చిన్న పేచీ కాదు, ఎవరి దగ్గర నిలవలేదు. చాలా అంటే చాలా ఏడ్చాడు ఆ రోజు మాత్రం. ఇక వంటల విషయానికి వస్తే మా అమ్మ బిర్యానీ బాగా చేస్తుంది. మా అమ్మ చేత చికెన్ బిర్యానీ చేయించి, చికెన్ కుర్మా చేయించి, సేమే చేసాం. అంటే సింపుల్గానే లేండి, మా ఇంట్లో వాళ్ళ వరకే. ఆ రోజు బయట వాళ్ళని ఎవరైనా పిలవాలి, పిల్లలందరినీ పిలుద్దామంటే 2 గంటల సేపు నాన్ స్టాప్గా వర్షం పడుతూనే ఉంది, గాలి వాన. అసలు కేక్ కటింగ్ అయినా జరిగిద్దా జరగదా అన్నంత టెన్షన్ పడ్డాం. కానీ మొత్తానికి కేక్ కటింగ్ టైంకి వర్షం ఆగింది, ప్రశాంతంగా కేక్ కటింగ్ అయింది. కాకపోతే ఎవరిని చిన్నపిల్లల్ని పిలుచుంటే బాగుండేది. ఆ వానలో ఎవరు వస్తారు, పిల్లల్ని అయితే ఎవరిని పిలవలేదు. ఇక డెకరేషన్ విషయానికి వస్తే మేము మామూలుగా కేక్ వరకే డెకరేషన్ చేసుకొని కట్ చేసేద్దాం అనుకున్నాం. కానీ మా అబ్బాయి అసలు ఊరుకోలేదు. అలా ఎలా చేస్తారు, ఫస్ట్ బర్త్డే కదా అని చెప్పి ఆ బెలూన్స్ వెనకాల డెకరేషన్ కట్టాను అన్నీ తీసుకొని, చాక్లెట్స్, బిస్కెట్స్ అన్నీ తీసుకొని వచ్చి పాపం మధ్యాహ్నం లంచ్ అయినప్పటి నుంచి కూర్చొని ఈవినింగ్ వరకు ఆ బెలూన్స్ అన్నీ కట్టి ఆ డెకరేషన్ అంతా చేసి కొంచెం ఎక్కువనే శ్రమ పడ్డాడు. ఇక ఒక్కొక్కరం ఆ బ్యాక్గ్రౌండ్ వెనకాల అక్కడ నుంచొని అందరూ ఒక్కొక్కరు వాడిని ఎత్తుకొని ఫోటోలు అయితే దిగేసాం. పైనాపిల్ కేక్ ఒకటి, స్టెప్ కేక్ ఒకటి ఆర్డర్ పెడితే అది కూడా తీసుకొచ్చి అరేంజ్ చేసేసారు. అందరికీ వాడితో ఫోటోలు దిగాలని, వాడిని ఎత్తుకోవాలని, వాడికి ముద్దు పెట్టాలని. కానీ వాడు మా చెల్లి వాళ్ళ పిల్లల దగ్గర తప్ప ఎవరి దగ్గర నిలవలేదు. వాళ్ళ అమ్మ దగ్గర కూడా పోలేదు. వాళ్ళిద్దరూ అటాచ్మెంట్ ఎక్కువ. ఫైనల్లీ వాడు సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిందండి. అబ్బాయి వాడిని ఎత్తుకొని కేక్ అయితే కట్ చేపించేసాడండి. పొద్దున్న నుంచి సతాయించిన కేక్ కటింగ్ టైంకి మాత్రం వాడు ఏదో చేస్తున్నాడు అనే ఎగ్జైట్మెంట్తో కేక్ అయితే శుభ్రంగా నీట్గా కట్ చేసేసాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్.